ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి అలాగే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్కి అయితే ఒక బిగ్ షాక్ అయితే తగిలింది. ఎస్, గవర్నర్ అయితే ఆయనే స్వయంగా కేటీఆర్ని విచారించండి అంటూ కూడా ఈ యొక్క ఏసీబీకి ఆదేశాలు సైతం జారీ చేయడం జరిగింది. ఇప్పటికే 4 సార్లు విచారణ జరిపినటువంటి ఏసీబీ మరోసారి విచారించేందుకు కేటీఆర్ని విచారించేందుకు రంగం కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. మరోవైపు గవర్నర్ అనుమతితో ఇప్పుడు కేటీఆర్ని విచారించడం, ఆ తర్వాత తదుపరి ప్రక్రియ కేటీఆర్పై ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఛార్జ్ షీట్ ఫైల్ చేసే అవకాశం ఉంది. అంటే ఒక కేటీఆర్ అంటే ఇందులో ఎక్యూజ్డ్ వన్గా ఉన్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్తో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్తో పాటు అలాగే బిఎల్ఎన్ రెడ్డి, ఈ ముగ్గురు పైన కూడా ఏసీబీ ఇప్పుడు ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది నిజంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్కి అలాగే ఆ పార్టీ శ్రేణులకి అలాగే మొన్న జూబ్లీహిల్స్ బైపోల్లో కాస్త ఓడిపోయి నైరాశ్యంలో ఉన్నటువంటి ఆ పార్టీకి ఇది ఒక ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా నేడు రేపు మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ అనేటువంటి ఒక వార్తలు అయితే ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. ఖచ్చితంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు బిగ్ షాక్ తగిలింది. ఈ ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఆయనపై విచారణ చేపట్టేందుకు గవర్నర్ అధికారికంగా అనుమతి మంజూరు చేశారు. ఈ కేసులో నిధుల దుర్వినియోగంపై విచారణ కొనసాగించేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. గవర్నర్ అనుమతితో ఏసీబీ త్వరలోనే కేటీఆర్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతుందని కూడా తెలుస్తోంది. కాగా ఈ కేసులో కేటీఆర్ను A1గా అలాగే సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను ఎక్యూజ్డ్ 2గా ఏసీబీ పేర్కొంది. ఇప్పటికే కేటీఆర్ ఈ కేసు విషయంలో ఏసీబీ విచారణకు 4 సార్లు హాజరయ్యారు. ఖచ్చితంగా 4 సార్లు ఇప్పటికే ఏసీబీ విచారించినటువంటి పరిస్థితి మాజీ మంత్రి కేటీఆర్ని. ఈ కేసులో A2గా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ విషయంలో తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులు ఇప్పటికే కేంద్రంలోని DOPTకి లేఖ కూడా రాశారు. గవర్నర్ అనుమతి నేపథ్యంలో ఛార్జ్ షీట్ దాఖలకు ముందు ఏసీబీ అధికారులు మరోసారి కేటీఆర్ను లేదా ఇతర కీలక వ్యక్తులను విచారించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ కేసుపై గవర్నర్ అనుమతి లభించడంతో ఇటు రాజకీయ వర్గాల్లో అలాగే